నమస్తే. వైఎస్ఆర్సీపీలో రోజుకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఏదో కొంత స్క్రిప్ట్ రాసి ఇవ్వటం, వాళ్ళ చేత మాట్లాడించటం, వాటిని వైసీపీ డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో విపరీతంగా వాటిని సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి నాయకులు లేడు. అయితే తీరా పర్ఫెక్ట్ ఆ వీడియో మీదకి వెళ్ళి కౌంటర్ ఇస్తే మాత్రం కనీసం వీళ్ళకు సబ్జెక్ట్ కాదు కనుక వైసీపీ పార్టీతో కూడా అసలు సంబంధం లేదు అనేది ఇక్కడ పక్కా క్లియర్గా అర్థమైంది. అదేంటో యాదృశ్యమో మరేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డిని సమర్థించేటువంటి ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి ఆ లేడీస్కి అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకోవడం అనే సంగతిని మర్చిపోయారు. మరి అది ఎక్కడ వచ్చిన దరిద్రమో ఏం దౌర్భాగ్యమో కొత్త ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడేమో. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆయనకి ఫేవర్గా వీడియోలు చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పేసి, ఎందుకంటే మేము మొండమోపులకు మాత్రమే సపోర్ట్ చేస్తామనేటువంటి సింబాలిక్గా దాన్ని పెట్టారో నాకు తెలియదు. కానీ మొత్తం మీద మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి ఇట్లాంటి 1 by 1 పెయిడ్ ఆర్టిస్టులు ఇంకా చెప్పాలని అంటే చెక్కగాలను కూడా తీసుకొచ్చేసి వీడియోలు చేపిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి మరి చక్కో ఇప్పుడు మీకు ఒక అక్క మాట్లాడుతుంది. అక్క వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసే ముందు మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేస్తారని, అట్లాగే నా వీడియో కానీ హైప్ బటన్ ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహం మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయబడినటువంటి ఒక ఆర్టిస్ట్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని మీ ముందు ప్రవేశపెడుతున్నా. ఒకసారి చూడండి. ఒకసారి ఈ వీడియో చూద్దాం. మన రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు. ఆ మాటకు వస్తే ఎంతమంది రాజకీయ నాయకులు విజయవాడలో సొంత ఇల్లులు కట్టుకొని సొంత రాష్ట్రం నుండి పరిపాలన అందిస్తున్నారు? ఎంతమంది విజయవాడ నుండి హైదరాబాద్ నుండి విజయవాడకి హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు? ఈ హెలికాప్టర్లకు అయ్యే ఖర్చు మీ సొంత డబ్బా లేకపోతే ప్రభుత్వపు సొమ్మ? శని ఆదివారాల్లో ఆంధ్రాను వదిలి తెలంగాణకు వస్తే మీకు ఎందుకు మేము భద్రత కల్పించాలంటూ తెలంగాణ వాళ్ళు ప్రశ్నించిన దానికి మీ సమాధానం, మీకు జబ్బు చేస్తే సొంత రాష్ట్రంలో కూడా వైద్యం అందించడానికి రాష్ట్రం పనికి రావట్లేదు. మీకు ఏదైనా చిన్న జబ్బు చేసినా కూడా పక్క రాష్ట్రానికి ఎందుకని పరిగెడుతున్నారు? మీరు చేసే పని మంచిదైనప్పుడు మేము తీసుకొచ్చామని క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చోరీ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల తెలియని ఎంతో మంది ప్రజలు దీన్ని గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి ఏ ప్రభుత్వంలో వచ్చింది, ఎవరి హయాంలో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది, దీనికోసం ఎన్ని కోట్ల పెట్టుబడికి ఒప్పందం జరిగింది, వివరాలు మొత్తం గూగుల్లో నుండి సేకరిస్తారు ప్రజలు. ఇంకా మీరు మాట్లాడిన మాటలు పెంత హై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్ లో. పోనీలేండి, మీరు చెప్పిన దాంట్లో తాడేపల్లి ఉన్నది. ఎందుకంటే కనీసం ఒక రాజకీయ నాయకుడైనా సొంత ఇల్లు కట్టుకుని ప్రజలకు పరిపాలన అందించడానికి సొంత రాష్ట్రంలో ఉన్నందుకు సంతోషిస్తారు. ప్రతిపక్ష హోదాలో కూడా లేదు. అధికారంలో ఉండి పరిపాలన అందించాల్సిన రాజకీయ నాయకులే సొంత రాష్ట్రాలను వదిలి పక్క రాష్ట్రాలకు వెళుతున్నప్పుడు ఇటువంటి అధికారం లేకుండా ఆయన ఎక్కడ తిరిగితే ఏంటి, ఏమైతే ఏంటి అంటే అక్క ఏమంటుంది, ఇండైరెక్ట్ గా మా అన్న పనికిరాడు, తప్పే ఉంది, ప్రజలు విసిరేశాడు, ఏదో టైం పాస్కి వచ్చేసి ఇక్కడ మా అన్న ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అని చెప్పింది. ఇప్పుడు చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, పాప జగన్మోహన్ రెడ్డి గారు లాగా కిడ్ ప్రో ద్వారా వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2004 ముందు ఉన్న కొంప కూడా అమ్ముకుంటామని అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాగా 2004 తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని SCZల పేరుతోటి స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అని చెప్పేసి వాటితోటి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి భూములన్నీ కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టి ఆ కార్పొరేట్ కంపెనీల ద్వారా కిడ్ ప్రో ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన సొమ్ము కాదు, ఆయనదేం పోయింది. హైదరాబాద్లో ఒకటి కడతాడు, బెంగళూరులో ఒకటి కడతాడు, పులివెందులో ఒకటి కడతాడు, తాడేపల్లిలో ఒకటి కడతాడు, ప్రభుత్వ సొమ్ముతోటి ఋషికొండ మీద బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కడతాడు. కాళ్ళు ఇలా ఉన్న కాళ్ళు ఇలా ఉప్పదీయంలో సముద్రం గడిపే లొకేషన్ లెక్కన ఆయన బాత్రూమ్ను పెట్టుకుని అంత అద్భుతంగా కడతాడు. పోయింది ప్రజల సొమ్ము కదా, ఆయన కట్టింది ఎవడో ఆయన సొంత సొమ్మేం కాదు. ఇక రెండో విషయం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి విజయవాడ నుంచి బెంగళూరుకి తిరుగుతున్నారు, విజయవాడ నుంచి హైదరాబాద్కు తిరుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి హోదాలో ఉన్నటువంటి నాయకులు. వాళ్ళకి తెలంగాణలో పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉంది, అలా వాళ్ళు తమిళనాడు వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళొచ్చు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రభుత్వాలు సెక్యూరిటీ కల్పించాలి, అది సహజంగా ఉన్నటువంటి విషయం. కాబట్టి మీ అన్న
బెంగళూరు వెళ్ళాడు కదా, మరి బెంగళూరులో ఆయన సెక్యూరిటీ కల్పిస్తున్నారు కదా. హైదరాబాద్ వెళ్ళాడు కదా, హైదరాబాద్లో ఆయన సెక్యూరిటీ కల్పిస్తున్నారు కదా. తాడేపల్లి కొంపకొచ్చిన కొంపకాడ సెక్యూరిటీ కల్పిస్తున్నారు కదా. ఒక హయ్యర్ ఆఫీషియల్లో ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో ఉంటుంది. ఇక ఎవడో గొట్టాయన లొట్ట పీసుగాడి మాట్లాడాడని చెప్పేసి మీకేం పనిరా, హైదరాబాద్ వాళ్ళ అబ్బా జాగీరా కాదు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ మన అబ్బా జాగీరా కాదు. అర్థమైందా? ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా బతకొచ్చు. ఇక్కడేమి పలానోడే బతకాలి, పలానోడే ఉండాలి, ఇట్లాంటి పిచ్చి ప్రయోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రయోగాల టైంలో లోకల్ జాబ్స్ క్రియేట్ చేయాలని కంపెనీలకు ఒక నియమం పెట్టి రాష్ట్రంలో ఉన్న కంపెనీలని పక్క రాష్ట్రాలకు తరలించి చేసినటువంటి పిచ్చి ప్రయత్నాలు ఎవరు చెయ్యరు. మనకేంటంటే దిమాక్ లేదు, చటాక్ అంత దిమాక్ లేదు. ఏదో కాస్త ఒక ఫాలోవర్స్ పరకంలోనే మనకి తాడేపల్లి ప్యాలెస్ డబ్బులు వస్తాయి, వాడే స్క్రిప్ట్ ఇస్తాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ప్రజల సొమ్ముతో హెలికాప్టర్ని వాడాడన్న. ప్రత్యేకమైన విమానాలతో లండన్ వెళ్ళాడు, లండన్ నుంచి మళ్ళీ జెరూసలం వెళ్ళాడు, మళ్ళీ అక్కడి నుంచి లండన్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి భార్యని హైదరాబాద్లో దింపి అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాడు. ఇవన్నీ ప్రజల డబ్బులతోటే వాడాడు. ఇక హెలికాప్టర్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి తెనాలి వరకు కూడా హెలికాప్టర్ వాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు తగ్గట్లా. ఇక్కడ మనకు కావాల్సింది డెవలప్మెంటు. ఆ డెవలప్మెంటు ఎవరి హయాంలో జరిగిందో మనం ఆలోచన చేసుకోవాలి. ఎగ్గుపప్పులకే డబ్బులు తగలబెట్టాడు, పేపర్ల పెన్నులకే తగలబెట్టాడు, రంగులకే డబ్బులు తగలబెట్టాడు. ఇట్లా చాలా ఉన్నాయి, దుబారా ఖర్చులు చాలా ఉన్నాయి. ఇవాళ డెవలప్మెంట్ కోసం ఎవడెంత చేయాలో చెప్పాలి తప్ప నుంచి ఇట్లాంటి సొల్లు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడు అధికారంలో ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా తనకున్న కన్వీనియంట్తో పాటు ఆ ఫ్లైట్లు వాడుకోవటం అనేది సహజంగా అనేది ఇప్పుడు ఆ ఒక సాధ్యమైపోయి సచ్చిన దాని గురించి ఎవరు అంత అవసరం ఏమి లేదు పాప. మా నాన్న వాడకం చూస్తే అద్భుతంగా వాడుకున్నాడు. మరి మా నాన్న స్పెషల్ ఫ్లైట్తో లండన్ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళటమే కాకుండా ఆయన సంపాదన కూడా స్పెషల్ ఫ్లైట్లో తరలించాడు, ఆయన ఆర్థిక బినామీలు కూడా స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు. అదొక అద్భుతమైనటువంటి నిజ చరిత్ర. కాబట్టి గురిజ్ఞ సామెత లెక్కన మన కింద ఒక నలుపు మనం తెలుసుకోకపోతే ఎట్లా పాప, మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. ఇక క్రెడిట్ గురించి మాట్లాడాం. నేనేం మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎవరు చోరీ చేయలేదు. ఎందుకంటే అధికారం లేనప్పుడే టిట్కో ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. అధికారం రాకముందే ముఖ్యమంత్రి కొడుకుగా అవినీతి సొమ్ము చేసి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేసినటువంటి వ్యక్తి. ఇట్లా చెప్పుకుంటా పోతే అందరికీ ముద్దులు పెట్టి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆయన గంజాయి, అలాగే డ్రగ్స్, హెరైన్, అలాగే ఇసుక, ల్యాండ్ ఇలాంటి కబ్జాలు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొనసాగిలో జరగవు. మద్యం మాఫియా లాంటివి జరపడం జగన్మోహన్ రెడ్డి గారి అంత క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. అది చోరీ చేసిన వాడు ఎవడు కూడా ఆయనతో సావాసం చేసినా, ఆయనతో చేతులు కలిపినా, ఆయనతో కలిసి నడిచినా చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అట్లాగే కోర్టులో నిలబడినటువంటి ఐపీఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఆ క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఆ క్రెడిట్ని ఎవరు ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు అనేది కూడా నాకు తెలుసు. ఇక గూగుల్ గురించి పాప, అదాని డేటా సెంటర్ గురించి పాప ఏదో మాట్లాడుతుంది. మీరు అదాని వాళ్ళ సైట్లోకి వెళ్ళి కానీ కొడితే జనవరి 9న ఆంధ్రప్రదేశ్ తోటి అంటే పునరుత్పాదక శక్తితో కలిసినటువంటి ఒక అద్భుతమైన డేటా సెంటర్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంతో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే జనవరి 9, 2019న ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో మేము MOU కుదుర్చుకున్నాం. ఇది 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలను తయారు చేస్తామని అది ఆయన అదాని యొక్క వెబ్సైట్లోనే రాసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు కానీ, రాసిన స్టోరీలు కానీ ఎక్కడైనా చూపిస్తే వైసీపీ వాళ్ళని చూసి మేము కూడా మురిసిపోతాం. ఊరక మీ సాక్షిలో ఎడ్డింగ్లు పెట్టుకొని మీ సాక్షిలో పబ్లిసిటీ చేసుకున్న తుక్కాసు మాటలు, తుక్కాసు వ్యవహారాలు కాకుండా వాళ్ళ సైట్లో మీరు ఆల్రెడీ సైట్లో పోయి చెక్ చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇమ్మన్నా నేను ఇస్తా. ఎవరికైనా లింక్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఇది పశ్చిమ ఆసియాలోనే తూర్పు ముఖంగా ఉన్న అతిపెద్ద డేటా సెంటర్ అని చెప్పి కూడా రాశారు. ఇక మీ అన్న సింగపూర్కి లేఖలు రాస్తే వాళ్ళు చెత్తగొప్పలో పడేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అమరావతిలో నుంచి సింగపూర్ కంపెనీ తరిమేసినటువంటి దరిద్రుడు, దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అక్క ముందు బొట్టు పెట్టుకో, తర్వాత ముందు కన్ఫామ్ చేయి నువ్వు. ఎందుకంటే నేను ఇంకా మాట్లాడకూడదు, ఆడవాళ్ళ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను చెప్పే ఏంటంటే ఇట్లాంటి పేటీఎం కూలి పనులు చేసుకునే కంటే ఇట్లాంటి సోషల్ మీడియాలో ఈ మధ్య అలా హోటల్లో ఫుడ్ బాగుంది, అలా అక్కడ అది బాగుంది, ఇది బాగుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ చాలా బెటరు. దయచేసి అదన్నా ఎంచుకోక ఇలాంటి లోఫర్ డాఫర్ పనులు చేయమాక. నేను చెప్పే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పనికిరాడని రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. సో నువ్వు చెప్పిన దానికి మాత్రం నేను ఏకీభవిస్తున్నా. పాపం ఇక్కడ చిన్న విషయం, కూలిచ్చి మన పెద్దోళ్ళ సామెత చెప్తారు, కూలిచ్చి
మింగించుకున్నారు అంటారు. అట్లాగే పాపం నీకు డబ్బులు ఇచ్చి నిన్ను వీడియో చేయమంటే జగన్మోహన్ రెడ్డి దేనికి పనికిరాని సన్నాసుడు 11 సీట్లు ఇచ్చారని చెప్తున్నాం. సో ఏది ఏమైనా ప్రస్తుతం ట్రాక్ రికార్డ్ అలా నడుస్తుంది. సో ఎనీహో ఎవరికైనా కానీ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా రానున్న రోజుల్లో బొచ్చడి మంది వస్తారు. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో జాకీలు పెట్టి పైకి లేపుకోకపోతే ఆయన పొలిటికల్గా సర్వే అవ్వలేదు అనేది వాస్తవ విషయం. కాబట్టి ఇలాంటి కూలోళ్ళు ఇంకా రేపటి నుంచి పెరుగుతూనే